జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. లక్షలాది మంది వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా దర్శనకు వచ్చేటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం, తెలంగాణలోని అతిపెద్ద దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. వేములవాడ రాజన్నగా పిలువబడేటువంటి ఈ యొక్క హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి దేవాలయం పరిసర ప్రాంతాల్లో, పార్కింగ్ స్థలం వివిధ ప్రాంతాల్లో కూడా మన సత్రం ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులకైతేనేమి, యాచకులకైతేనేమి, నిరాశ్రయాలకైతేనేమి ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం దాతల సహకారంతో మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుతో మన సత్రం ఆధ్వర్యంలో 1662వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా పండుగలు కానీ పర్వదినాలు కానీ ఏ రోజైనా తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా మనం అక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు కూడా దాతలు వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి వివిధ సందర్భాలుగా మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ధన వస్తువు రూపేణ సహకరిస్తూ ఈరోజు మనం నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు సందర్భం. తమ్మిశెట్టి నాగరాజు లావణ్య దంపతుల పెళ్లి రోజు సిద్దిపేట, అయితే విజయ్ కుమార్ విద్యాధరి దంపతుల కూతురు నిశాంక గారి పుట్టినరోజు వడ్డపల్లి వరంగల్, గరిపల్లి వెంకటేశ్వర్లు అన్నపూర్ణ దంపతుల పెళ్లి రోజు కరీంనగర్, బొడ్ల నరసింహులు భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీనివాస్ సంయుక్త దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు హైమావతి దంపతుల కుమారుడు భార్గవ్ హిమజ దంపతుల పెళ్లి రోజు పక్కాల, చెరుకు విజయ్ కుమార్ పుష్ప దంపతుల కూతురు పరుచూరి వెన్నెల మనోజ్ గార్ల పెళ్లి రోజు హైదరాబాద్, గట్టు వినోద్ కుమార్ పార్వతీదేవి దంపతుల కుమారుడు శ్రీకాంత్ శిరీష దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, రామిని శ్రీనివాస్ గారి ధర్మపత్ని శ్రీమతి రామిని రమాదేవి గారి పుట్టినరోజు హైదరాబాద్, మరియు పులిగిల్ల సంతోష్ కుమార్ గారి మాతృశ్రీ రమామణి గారి జ్ఞాపకార్థం వర్ధంతి సికింద్రాబాద్. ఏదైతే ఈరోజు మన దాతలు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యాకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఉండాలని, వారి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతులుగాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతినిత్యం కూడా వేములవాడ అంటే రాజన్న, వేములవాడ రాజన్న అంటే అతి ప్రాచుర్యమైనటువంటి దేవాలయం. రాజన్న ఇలవేల్పుగా లక్షలాది మంది భక్తులకు రాజన్న ఇలవేల్పుగా ఇంటి దేవునిగా కొలుస్తుంటారు. మనకు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అట్లాగే దక్షిణ తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక, అట్లాగే ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఈ ప్రాంతాల నుండి కూడా అనేక మంది లక్షలాది మంది భక్తులు రాజన్న దర్శనంలో ప్రతినిత్యం కూడా వస్తుంటారు. ఇక్కడ రాజన్నకు శ్రేష్టమైంది కోడెమొక్కు. కోరిన కోరికలు తీర్చే దేవునిగా కోడెమొక్కు చెల్లించుకుంటారు. కోడెమొక్కు అయితేనేమి, కళ్యాణాలు అయితేనేమి, అన్నపూజలు అయితేనేమి, అభిషేకాలు అయితేనేమి అనేకమైనటువంటి ఇక్కడ ఆర్జిత సేవలు రాజన్న దేవాలయంలో జరుగుతుంటే వీటి ఆ పుట్టు వెంట్రుకలు కూడా మన ఆర్య వయసులో చాలామంది కూడా వాళ్ళ పిల్లల పుట్టు వెంట్రుకలు వేములవాడ రాజన్న సన్నిధిలో చేసుకోవడానికి వస్తుంటారు. మన రాజన్న దర్శనానికి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు మన ఆర్య వయసులో కూడా అనేక మంది రాజన్న దర్శనం కొరకు వస్తుంటారు. వారికి మన వంతు సహాయ సహకారాల సేవలు అందించే విధంగా మనం ఆర్యవైశ్య సత్రాన్ని నెలకొల్పి ప్రతినిత్యం కూడా ఆర్యవైశ్య భక్తులకు మనం నిర్వహిస్తున్న సత్రంలో పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, రుచికరమైన భోజనం, అల్పాహారం, టెంపుల్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా వాళ్ళు తెలియజేసుకుంటూ మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సత్రం నిర్వహణకు మనం రెంటెడ్ బిల్డింగ్లో నడిపిస్తున్నాం. వాటి నూతన భవన నిర్మాణం భావితరాలకు అందించే విధంగా నూతన భవన నిర్మాణాన్ని కూడా మనం స్టార్ట్ చేసుకుని వర్క్ నడుస్తున్న సందర్భంగా భవన నిర్మాణానికి, సత్రం నిర్వహణకు, టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమానికి వీటన్నిటికే కాకుండా అనేక కార్యక్రమాలు కూడా మనం నిర్వహిస్తుంటాం.
కార్తీక పౌర్ణమి, కార్తీక దీపోత్సవం, సంక్రాంతి కార్యక్రమం, ఇట్లా అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమం, సోషల్ యాక్టివిటీస్, పండుగలు, ఇట్లాంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న సందర్భంగా కొంతమంది పేదవాళ్ళు కూడా మన ఆర్థిక సహాయం అందజేసిన వారి ఆరోగ్య రీత్యా హాస్పిటల్ ఖర్చులు అయితే అనేక రకాలుగా మన సోషల్ యాక్టివిటీస్, సేవా కార్యక్రమాలు అన్నీ వేస్తే వీటన్నిటి కూడా ఆర్యవేశ భక్తులందరూ కూడా వేల మంది, అనేక మంది కూడా మన సహాయ సహకారులు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్న సందర్భం అందరూ కూడా రాజేశ్వరం దేవుడు ఆశిస్తుండాలని కోరుకుంటూ, మనకు ఎల్లుండి ఆదివారం రోజు వాసవి మాత జయంతి, ఆదివారం వైశాఖ శుద్ధ దశమి రోజు మనకు మన కులదేవత, మనం ఆరాధ్య దైవం కొలిచేటువంటి మన కులదేవత కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా మంచి రోజు ఉంది కాబట్టి మనం నూతన భవన నిర్మాణంలో ముఖద్వారం, దర్వాజ ముహూర్తం అంటాం, గడప ముహూర్తం అంటాం. ఈ యొక్క ముహూర్తాన్ని మనం 9:10 బ్రాహ్మణోత్సవం మధ్య నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన ఆర్యవేశ బంధుమిత్రులు కానీ అందరూ మన ఆర్యవేశ ఏదైతే మన సత్రం సహకరిస్తున్న వారు, విరాళం ఇస్తున్న వారు ఆర్యవేశ బంధుమిత్రులందరూ కూడా ఆదివారం రోజు ఉదయం 9 గంటల కార్యక్రమంలో పాల్గొని భోజన తాంబూలాలు స్వీకరించగలరు. బయట వారికి వచ్చేవారు కూడా దర్శనాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్న సందర్భం ఆహ్వానం పలుకుతూ, అట్లాగే మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన వాసవి మాత జయంతిని అధికారిక పండుగగా వారు డిక్లేర్ చేయడం, ఈ సందర్భంగా ఈ యొక్క మన వాసవి మాత జయంతిని వారు గవర్నమెంట్ వారు అధికారిక పండుగ డిక్లేర్ చేసిన సందర్భంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రిత్వ శాఖ మంత్రులకు మరియు శాసనసభ్యులందరూ కూడా ఈ సందర్భం మన సత్రం పక్షాన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా వాసవి మాత ముందస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంట ప్రతి ఊళ్ళో కూడా వాసవి మాత జయంతి వేడుకలు అంగరంగ వైభవం జరుపుకోవాలని సందర్భం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానంలో కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి. తీసుకోండి, పక్క జరుగు, పక్క జరుగమ్మా. ఏమైంది? ఇటు ముఖం చేయ పెద్ద మనిషి. అమ్మ పక్క జరుగు, కదా ఇటు చూడు రీ. ఒక్కొక్కటి జరుగు, కదా ఇటు చూడు రీ.
ఒక్కొక్కటి